మిరాయ్. నిన్న 'తేజ సజ్జా' గారిది ఒక ఇంటర్వ్యూ చూస్తుంటే, మిరాయ్ స్టోరీ లైన్ చెప్పారనమాట. ఇలా ఉంటది, ఇలా ఉంటది అని. అదేంటంటే, అశోకుడు అపారమైన నాలెడ్జ్ ఉన్న 9 బుక్స్‌ని సంపాదించి, అందులో ఉన్న నాలెడ్జ్‌ని తీసుకొని డిస్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాడనమాట. లైక్ కళింగ యుద్ధం. ఆ తర్వాత ఇది తప్పు అని తెలుసుకొని, ఆ నాలెడ్జ్‌ని మొత్తం ఆ 9 బుక్స్‌లో మళ్ళీ నింపేసి, ఆ 9 బుక్స్‌ని 9 సూపర్ యోధాలకిచ్చి కాపాడమని చెప్పుంటాడు. ఆ 9 సూపర్ యోధాలు జనరేషన్స్‌గా మన మధ్యలోనే ఉంటూ ఆ బుక్స్‌ని కాపాడుతున్నారని చెప్పి ఒక మిత్ ఉందన్నమాట. ఇప్పుడు వీళ్ళు ఆ మిత్‌ని స్టోరీగా తీసుకొని ప్రెజెంట్ జనరేషన్‌లో ఒక ఫోర్స్ మళ్ళీ ఆ 9 బుక్స్‌ని సేకరిస్తూ ఒక్కొక్క బుక్‌లో ఉన్న నాలెడ్జ్‌ని తీసుకొని ఒక జెయింట్ ఫోర్స్‌లా మారుతుంటే మన హీరో ఈ కుర్రాడు ఈ 9 మంది సూపర్ యోధాస్‌తో సంబంధం ఉన్న కుర్రాడు తనకు తెలీదు ఆ 9 సూపర్ యోధాస్‌తో తనకు సంబంధం ఉన్నట్టు. ఆ రిలేషన్‌ని ఎలా తెలుసుకుంటాడు, ఆ ఫోర్స్‌ని ఎలా ఆపుతాడు, తనకున్న ఎమోషనల్ కోర్ ఏంటి, ఆ స్టిక్ ఏంటి, అసలు ఇతిహాసాలకి ఈ స్టోరీకి సంబంధం ఏంటి అనేది గ్రాండ్ విజువల్స్‌తో, మ్యూజిక్‌తో, యాక్షన్ సీక్వెన్సెస్‌తో మనం సినిమాలో చూడబోతున్నాం అని చెప్పాడు. సో ఇదంతా 'తేజ సజ్జా' అనే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఒక ఇంటర్వ్యూలో కాదు, మల్టిపుల్ ఇంటర్వ్యూస్‌లో చెప్పుకుంటూ వస్తున్నారు. మళ్ళీ నన్ను మింగుతారు, స్టోరీ లీక్ చేస్తున్నాం అది ఇది అని. వెరీ ఇంట్రెస్టింగ్. అసలు నా టికెట్ అయితే టీజర్కే తెగిపోయింది. ట్రైలర్ ఇవన్నీ జస్ట్ అడిషన్ అంతే. సో సెప్టెంబర్ 12th ఫస్ట్ డే ఫస్ట్ షో ఫిక్స్ నేను. మరి మీరు?